ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో ఉరిగిపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. యేసయ్యా నీవే నా జీవితం, యేసయ్యా నీకే నేనంకితం, యేసయ్యా నీవే నా జీవితం, యేసయ్యా నీకే నేనంకితం. నీ పాదాల చెంత నేను చేరినానయ్యా, నా హృదయాన్ని నీకు అర్పించినానయ్యా. నీ పాదాల చెంత నేను చేరినానయ్యా, నా హృదయాన్ని నీకు అర్పించినానయ్యా. యేసయ్యా నీవే నా జీవితం, యేసయ్యా నీకే నేనంకితం, యేసయ్యా నీవే నా జీవితం, యేసయ్యా నీకే నేనంకితం. ఈ నీచ పాపిని రక్షింపను బలి అయినావు సిలువలోనా. ఈ నీచ పాపిని రక్షింపను బలి అయినావు సిలువలోనా. నీ ప్రేమకై ఏమిచ్చనా నీ కోసమే బ్రతికెదన్. నీ ప్రేమకై ఏమిచ్చనా నీ కోసమే నే బ్రతికెదన్. నీ పాదాల చెంత నేను చేరినానయ్యా, నా హృదయాన్ని నీకు అర్పించినానయ్యా. నీ పాదాల చెంత నేను చేరినానయ్యా, నా హృదయాన్ని నీకు అర్పించినానయ్యా. యేసయ్యా నీవే నా జీవితం, యేసయ్యా
చూడండి ఇక్కడ 4 మరి చోట్ల కూడా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి రాయబడినట్లు మనం చూస్తాం. పోయిన వారము 4 సువార్తల్లో మరి యేసయ్య ఆ పామ్ సండే యెరూషలేములోనికి రాజుగా ప్రవేశించింది మనం చూసాం. అంటే ఈ ఘటన, ఈ సంఘటన చాలా చాలా ముఖ్యమైనది క్రైస్తవ జీవితానికి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, పౌలు భక్తుడు ఒక మాట అంటాడు 1 కొరింథీ 15వ అధ్యాయం 17వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. 1 కొరింథీ క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. మీ విశ్వాసము వ్యర్థమే. చెప్పండి ఒకసారి, క్రీస్తు లేపబడని ఎడల మన విశ్వాసం వ్యర్థమే. అంతేనా? అంటే దాని అర్థం ఏంటంటే, అబ్బాయి మీరు రిజరక్షన్ డే చేసుకుంటున్నారు కదా, మంచిదే, క్రిస్మస్ చేసుకుంటున్నారు. రిజరక్షన్ డే లేకపోతే క్రిస్మస్కి విలువ లేదు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేవకపోతే ఆయన ఈ లోకంలో జన్మించి కూడా వృధానే, వ్యర్థమే. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. కాబట్టి ఒకసారి నవ్వుతా చెప్తారా హ్యాపీ రిజరక్షన్ డే అని. ఈ మధ్యకాలంలో మరి ఒక సహోదరుడు, మరి వారి కుటుంబ సభ్యులు ఆ సహోదరుడు బాగాలేదని చెప్పి నాకు ఫోన్ చేశారు. మరి పలానా పేరు గల హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అని చెప్పినప్పుడు ప్రార్థన చేయడానికి నేను పాస్టర్ గారు ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం. ఆ హాస్పిటల్కి వెళ్ళి లోపల ఆ రిసెప్షన్ దగ్గర, ఏమండి ఈ పేరు గల మరి వ్యక్తి ఇక్కడ జాయిన్ అయ్యాడా, ఈ రూమ్లో ఉన్నాడా అంటే వారు అన్నారు కదా, ఈ పేరు గల వ్యక్తి ఇక్కడ ఎవరు కూడా లేరండి అని. అదేంటి ఉదయాన్నే చేశాను, నేనేమన్నా నిద్రమత్తులో పేరు తప్పుగా విన్నానా? పేరు ఇదే చెప్పాడు కదా హాస్పిటల్ పేరు. నేను అంటున్నా, ఏమండి హాస్పిటల్ పేరు ఇదే చెప్పారు, మరి ఇక్కడ లేడంటున్నారేంటి? ప్రార్థన చేయడానికి వచ్చాను, లేడు. కాదండి, ఎవరు కూడా మీరు చెప్పిన వ్యక్తి ఇక్కడ ఎవరు కూడా లేరు, ఆ పేరుతో ఎవరు కూడా జాయిన్ అవ్వలేదు అని చెప్పారు. నేను వెంటనే ఫోన్ చేశాను, బ్రదర్ మరి నేను ఇక్కడ హాస్పిటల్కి వచ్చాను, మరి మీరు జాయిన్ అవ్వలేదు అంటున్నా. ఆ బ్రదర్ నేను చెప్పిన హాస్పిటల్కి, అవును ఆ పేరు మీదే వచ్చి, బ్రదర్ మీరు వచ్చింది ఆ పేరు గల హాస్పిటల్కి, కానీ నేనున్నది వేరే బ్రాంచ్లో. మీరు తిరుమలగిరి బ్రాంచ్కి వచ్చారు, కానీ నేను ఎక్కడున్నాను, బంజార్ హిల్స్ బ్రాంచ్లో ఉన్నానని చెప్పారు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. చూడండి ఆ వ్యక్తి ఎక్కడున్నాడు, వేరే చోట ఉన్నాడు. నేను ఎక్కడ వెతుకుతున్నాను, ఇంకో చోట వెతుకుతున్నాను. ఇదే మాట అక్కడ దూతలు ఆ స్త్రీలతో ఒక మాట అంటున్నారు. చూడండి బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఏమని రాయబడింది? వారు భయపడి ముఖము నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు. ఆమేన్. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. సజీవుడైన వానిని మృతుల్లో ఎందుకు? చాలామంది ఆ రీతిగా ఉన్నారు ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. సజీవుడైన వారిని మృతుల్లో వెతికే వారంగా ఉన్నాం. వీఆర్ సర్చింగ్ ఎట్ ద రాంగ్ ప్లేస్. అందుకే దేవుడు మన జీవితాల్లో ఏ కార్యాలు కూడా జరిగించట్లేదు. ఎందుకంటే మనం వెతికేదే తప్పుగా వెతుకుతున్నాం, మన విశ్వాసమే తప్పుగా ఉంది. ఏమన్నా హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు ప్రభు, వెదకుడి మీకు, అంతేనా? నువ్వు ఇంట్లో కీస్ మర్చిపోయి రోడ్డు మీద కీ వెతికేవనుకో, దొరుకుతుందా? సజీవుడైన యేసుని నువ్వు మృతుల్లో వెతికితే ఉపయోగమేముంది? వారు సజీవుడైన యేసుని మృతుల్లో వెతుకుచున్న వారిగా ఉన్నారు. అందుకే దూత అంటుంది, అయ్యా సజీవుడైన వాడిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారని. ఈరోజు నువ్వు యేసయ్యని మరి మృతుల్లో వెతుకుచున్నావేమో, యేసయ్య శక్తిని వెతకని స్థితిలో ఉన్నావేమో. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మరి మీరు అక్కడ చూస్తే ఈ 4 సువార్తల్లో మొట్టమొదటిగా మనం గమనించగలిగింది ఏంటంటే, వారు ఏం తీసుకెళ్లారు యేసయ్యను చూడటానికని మీరు చూస్తే లూకా సువార్త 23వ అధ్యాయము 53 నుంచి చదవండి. ఏమని రాయబడింది? లూకా సువార్త 23వ అధ్యాయం 53వ వచనం నుంచి చదవండి. తొలిచిన రాతి సమాధిలో ఉంచెను, అందులో ఎవడను అంతకు మునుపెన్నడును ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దిన ఆరంభం కావచ్చెను. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహమును ఎలాగుంచబడనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినముగా తీరికగా ఉండి. సిద్ధపరిచారంట వాళ్ళు సుగంధ ద్రవ్యాన్ని, పరిమళ తైలాన్ని సిద్ధపరిచి ఆదివారం విశ్రాంతి దినం రోజున, శనివారం ఆదివారం తర్వాత రోజు విశ్రాంతి దినం రోజున వెళ్ళి
మరి యేసయ్యను చూడాలి, ఆయన దేహానికి ఆ సుగంధ ద్రవ్యాలు మరి పుయ్యాలి అనే ఆలోచనతో ఉన్నారు. సుగంధ ద్రవ్యాలు దేనికి పూస్తారు? మీరు అక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభు మరి లాజర్ను లేపినప్పుడు అప్పుడు ఒక మాట అక్కడ ఆ మార్త అంటామని చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనంలో ఏమని రాయబడింది చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ఏమంటుందండి? ఆయన చనిపోయి 4 దినములైంది కాబట్టి వాసన. వాళ్ళు ఎందుకు సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్తున్నారంటే ఆ దేహము వాసన వస్తుంది కాబట్టి ఆ సుగంధ ద్రవ్యాలతో దేహాన్నంతా కూడా మరి అగ్ని వాసన రాకుండా చేయాలని వారు వెళ్తున్నారు. వాస్తవానికి ప్రభు ఏం చెప్పాడు? బైబిల్ గ్రంథంలో ఏమని వాగ్దానం చేయబడింది? 16వ కీర్తన 11వ వచనం ఏమని రాయబడింది? ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళి పట్టనీయవు. నీ పరిశుద్ధుని కుళ్ళు ఎవరి గురించి వాగ్దానం? యేసుక్రీస్తు ప్రభు గురించిన వాగ్దానం. ప్రభు వాగ్దానం చేశాడు కదా, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయవని. కానీ వారు ప్రభు యొక్క వాగ్దానాన్ని నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ఎందుకు మన జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగించట్లేదు, పునరుత్థానుడైన యేసును చూడలేని స్థితిలో ఉన్నాము, ప్రభు యొక్క శక్తిని, పునరుత్థాన శక్తిని ఎందుకు మనము అనుభవించలేని స్థితిలో ఉన్నామంటే మనం ప్రభు వాగ్దానాల్ని, ప్రభు మాటని నమ్మలేని స్థితిలో ఉన్నాము కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మట్లేదు, అందుకే నీవు ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని అనుభవించలేని స్థితిలో ఉన్నారు. పైకి భక్తి ఉంది, భక్తిగా దేవుని దగ్గరికి వస్తున్నారు, కానీ ఏమి లేదంట. పైకి భక్తి గల వారు ఏంటి? ఆయన శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నారు. అందుకే దేవుడు మీ జీవితాల్లో ఏ కార్యాలు కూడా జరిగించట్లేదు. ప్రభు వాగ్దానం చేశాడు, అయ్యా నా పరిశుద్ధిని నేను కులబట్. వాగ్దానాన్ని నమ్మలేని స్థితిలో ఉన్నారు. వారు యేసయ్యతోనే ప్రయాణం చేశారు, యేసయ్యతోనే ఉన్నారు, కానీ యేసయ్య మాటల్ని నమ్మలేని స్థితిలో ఉన్నారు. మనం కూడా వారం వారం మందిరానికి వస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రభు మాటలు వింటున్నాం, కానీ మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మన జీవితంలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు చేయగలడా ప్రభు? అవుతుందా, జరుగుతుందా అని నమ్మలేని స్థితిలో ఉన్నాం. అందుకే మన జీవితంలో ఏ కార్యం కూడా జరగట్లేదు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏం తీసుకొని దేవుని దగ్గరికి వస్తున్నావు? మృతమైన అవిశ్వాసాన్ని తీసుకొని వస్తున్నావేమో ప్రభు దగ్గరికి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను. ఈరోజు నువ్వు అవిశ్వాసంతో దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆ సజీవుడైన యేసయ్యను నువ్వు చూడలేవు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆ సజీవుడైన యేసయ్య కార్యాలు నీ జీవితంలో చూడాలంటే, ఆ సజీవుడైన యేసయ్య శక్తిని నీ జీవితంలో చూడాలంటే నీవు విశ్వాసంతోనే దేవుని యొద్దకు రావాలి. అప్పుడు మాత్రమే ప్రభు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రభు మాటల్ని, ప్రభు వాగ్దానాల్ని నమ్మలేని స్థితిలో ఉన్నావేమో. బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది కదా దేవుని వాగ్దానాలన్నీ, అవునా? క్రీస్తునందు యేసయ్య గురించి రాయబడిన ప్రతి లేఖనము కూడా నెరవేర్చబడింది. పాత నిబంధన గ్రంథంలో యేసయ్య గురించి రాయబడిన ప్రతి లేఖనము కూడా నెరవేర్చబడింది. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మరి మనమెవరు? ఇందాక చెప్పారు అమ్మగారు, మనమెవరు అంట? దైవ పుత్రులు, అవునా? ఎందరైతే ఆయన్ని అంగీకరించారో వారు దేవుని కుమారులు. సో దేవుడు ఎవరి కొరకు ఇచ్చాడు వాగ్దానాలు? మన కొరకేగా. దేవుని వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడతాయి. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడు నీవు నమ్మినప్పుడు, నీవు అవిశ్వాసం అనే ఈ సుగంధ ద్రవ్యాన్ని కానీ, పరిమళ తైలాన్ని కానీ తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళనప్పుడు ప్రభు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వారు నమ్మట్లేదు, అందుకే ఆ సుగంధ ద్రవ్యాన్ని తీసుకెళ్తున్నారు. అంతమాత్రుడు కాదు, వాళ్ళు వెళ్తా ఏం డిస్కషన్ చేస్తున్నారంటే చూడండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 3వ వచనంలో చదవండి. ఏమని రాయబడింది? మార్క్స్ వార్త 16వ అధ్యాయం 3వ వచనం. సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయిని ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు. సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయిని, వారు మాట్లాడుకోవటంలో అర్థం ఉంది. ఎందుకంటే వారు స్త్రీలు కాబట్టి ఆ రాయిని ఎవరు దొర్లిస్తారు అని ఆలోచిస్తున్నారు. ప్రభు రాయి దొర్లించలేడా? దొర్లిస్తాడా? దొర్లించగలడా? ప్రభు మన సమస్య నుంచి బయటికి తీసుకురాలేడా?
తీసుకొస్తారా? చూడండి వాళ్ళు ఏమంటున్నారు, ఎవరు దొర్లిస్తారు. చాలాసార్లు మన జీవితాల్లో ఈ సమస్యను ఎవరు తీరుస్తారు అని రకరకాల ఆలోచనలు చేస్తాం. నీకు ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఏం చేస్తావు? ఫస్ట్ పెద్ద డాక్టర్ ఉన్నాడు, ఎవరైనా గూగుల్, ఏసే కదా, అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగా చెప్పారమ్మా ఏసే అని. గూగుల్ ఓపెన్ చేసి ఏ డాక్టర్ ఎందులో స్పెషలిస్ట్, ఏ స్పెషలైజేషన్ ఉంది ఆయనకి. జ్వరం వస్తే లేదంటే జనరల్ ఫిజిషియనా, లేదంటే కిడ్నీ ప్రాబ్లం వస్తే ఆ కిడ్నీ సంబంధించిన, లేదంటే గుండె ప్రాబ్లం వస్తే కార్డియాలజిస్టా, ఏ డాక్టర్ ఎంత స్పెషలిస్టు, ఆయనకి ఎన్ని రివ్యూస్ ఉన్నాయి, ఎంతమంది, ఇవన్నీ చూస్తావు. నా రోగాన్ని బాగు చేయగలిగా డాక్టర్ ఎవరు అని నువ్వు వెతుకుతూ ఉంటావు. ఎవరు బాగు చేస్తారని. ఈ వైద్యులకి మించిన పరమ వైద్యుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు రాయి తొలగిస్తారని ఆలోచించిన అవసరంలా, నువ్వు నమ్మితే ఆయనే నీ రాయి తొలగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అది గుది బండైనా తొలగిస్తాడు ప్రభు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. కాబట్టి ఏ డాక్టర్ బాగు చేస్తాడు? ఒకటి గుర్తుపెట్టుకోండి, వైద్యులు వైద్యం మాత్రమే చేస్తారు, పరమ వైద్యుడు స్వస్థపరుస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. వైద్యులు నమ్ముకోవద్దని నేను చెప్పను, ఎందుకంటే ప్రభువే చెప్పాడు, రోగికి ఎవరు కావాలంట? వైద్యుడు అవసరం. కానీ వైద్యం పనిచేయనప్పుడు ఆ పరమ వైద్యుడు పనిచేస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. చూడండి, రాయిని ఎవరు తొలగిస్తారు? ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నావేమో, నా సమస్యను ఎవరు తొలగిస్తారని ఆలోచిస్తున్నావేమో, నా సమస్యకు జవాబు ఎవరని ఆలోచిస్తున్నావేమో. మన ప్రతి సమస్యకు జవాబు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. నీ కష్టం ఏదైనా, నీ సమస్య ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నీ వేదన ఏదైనా, నీ బాధ ఏదైనా, ఏ సమస్య అయినా సరే ప్రభు మాత్రమే. ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఆయనే. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. ఈరోజు నువ్వు మనుషుల వైపు చూస్తున్నావేమో, సమస్యను బట్టి ఇతన్ని కాంటాక్ట్ చేద్దాం, లేదంటే ఒకవేళ అప్పు పుట్టాలంటే ఈ బ్యాంకు దగ్గరికి వెళ్దాం, ఆ బ్యాంకు దగ్గరికి బ్యాంకులో నీకు లోన్ రావాలన్నా కూడా దేవుని కృప కావాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ముందుగా పరలోక బ్యాంకు తలుపుతట్టు ముందుగా ఆయన ఆశ్రయించు, ఆయన వైపు చూడు. ఆయన ప్రతి సమస్య నుంచి కూడా మనకు విడుదలనిస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. ఈరోజు అవిశ్వాసముతో ప్రభు యొక్క తలుపు తట్టలేని స్థితిలో ఉన్నావేమో. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది కదా, ఏమని రాయబడింది? చదవండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, పూర్ణ హృదయముతో ఏం చేయాలంటే ముందుగా నీ స్వబుద్ధిని ఆధారం ఏం చేయాలంటే ముందుగా నీ స్వబుద్ధిని ఏం చేయాలంట? కొద్దిగా పార్కింగ్లో పెట్టు, పక్కకు పార్క్ చేయి, అవసరమైతే ఫ్రిడ్జ్లో పెట్టు, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే నీకు సమస్య వచ్చినప్పుడు నీ బ్రెయిన్ అంతా హీట్ ఎక్కిపోద్ది. కాబట్టి దాన్ని పక్కన పెట్టు, ఎందుకంటే నీ బ్రెయిన్ వల్ల ఉపయోగం ఏమీ లేదు, నష్టమే. ఇందాక చెప్పారు అమ్మగారు, మనిషి ఆలోచన యావత్తు, ఊహ యావత్తు చెడ్డదే. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ బ్రెయిన్లో ఎప్పుడు కూడా ఈ సమస్య తీరదు, ఈ కష్టము పోదు, ఇట్లాంటి మాటలే మాట్లాడుతుంటాం. తెలుసు కదా మన గురించి మనకు తెలీదా? క్లారిటీ ఉంది మనకు. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఏం చేయాలంట? నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అప్పుడు ఏం చేస్తాడంట? ఆయన మన త్రోవలన్నీ సరళము చేయను. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొను, అప్పుడు నీ త్రోవలన్నీ సరళము చేయను. కాబట్టి నువ్వు పూర్తిగా సంపూర్తిగా ఆయన మీదే ఆధారపడాలి. ఈ సమస్య ఏదైనా సరే, కష్టం ఏదైనా సరే, నిజంగా నీవు ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని నీ జీవితంలో అనుభవించాలని నువ్వు కోరుకుంటున్నట్లయితే, ఏ సమస్య అయినా సరే నీవు దేవుని వైపే చూడాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఏమన్నా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు రాస్తాడు 46 కీర్తన 1వ వచనంలో, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడవు ఆయననా కదా? ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే. కాబట్టి ఈరోజు ఎవరు ఈ రాయి తొలగిస్తారని ఆలోచన చేయొద్దు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఈ బండను తొలగిస్తారని ఆలోచన చేయబాక. ఎవరు ఈ సమస్యను తొలగిస్తారని ఆలోచన చేయొద్దు. ఆమేన్, హల్లెలూయా. అది సమస్య అయినా, రాయి అయినా, గుదిబెండ అయినా, అది ఏదైనా సరే ప్రభువు మాత్రమే తొలగించగలడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మితే తొలగిస్తాడు. అది మన కళ్ళకు చాలా కష్టంగా కనబడచ్చు. కొన్నిసార్లు మరి సహోదరులు స్టేట్మెంట్ చెబుతూ ఉంటారు, ఏమండి మా అబ్బాయి ఎప్పటికి మారడండి, మా ఆయన ఎన్నటికి మారడండి, అవకాశమే లేదు.
ఏదైనా జరగచ్చు, భూమి తలకిందులు అవ్వచ్చు, కానీ మా ఆయన మారడు అని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నా దేవుడు ఏదైనా చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాతి గుండెను కూడా ఎట్లా మార్చగలడంట? మాంసపు గుండెగా మార్చగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి కఠినమైన వారినైనా కూడా ఆయన మార్చగలిగిన దేవుడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ఎవరు రాయి తొలగిస్తారని నువ్వు వెతుకుతున్నావేమో, నువ్వు ఎదురు చూస్తున్నావేమో, నా యేసయ్య ఖచ్చితంగా మన రాయి తొలగిస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారు దేవుని వాగ్దానాల్ని నమ్మట్లేదు. రెండోదిగా రాయి ఎవరు తొలగిస్తారనే విషయాన్ని మరి మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, మూడోదిగా యేసయ్య చెప్పాడా చెప్పలేదా? నేను చనిపోతాను మూడో దినాన్ని అన్నాడా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం ఏమన్నా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా ఏం చెప్పాడంట? అయ్యా, నేను హింసలు పొందుతాను, చంపబడతాను, మూడో దినాన తిరిగి లెగవటము అగత్యం, కంపల్సరీ నేను లెగుస్తానని ప్రభువు చెప్పాడు. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన చెప్తే చేస్తాడా చేయడా? చేస్తాడా? అబద్ధమాటకు ఆయన నరపుత్రుడు కాదు కదా. ఆయన నోటు నుంచి వచ్చిన మాట, ప్రభువు నోటు నుంచి వచ్చిన మాటను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు మన జీవిత పయనంలో, మన విశ్వాస జీవితంలో మరి ఏదైనా కొత్తగా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ప్రభు చేసిన పాత కార్యాలు మర్చిపోతుంటాం. ఆమేన్, హల్లెలూయా. అరే, ఆ రోజు దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడే, ఆ కార్యం చేసిన దేవుడు చేయలేడా? చేస్తాడా చేయలేడా? కానీ మనం మర్చిపోతుంటాం. ఇశ్రాయేలీల పరిస్థితి అదే. వారు ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేశారంట? ప్రభు కార్యాల్ని మర్చిపోయారంట. వారు దేవుని కార్యాల్ని జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యక్రియలను నువ్వు జ్ఞాపకం చేసుకోలేకపోతే నీవు ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని అనుభవించలేవు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని నీవు చూడలేవు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని నీ జీవితంలో అనుభవించలేవు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు కార్యాలని మర్చిపోతున్నావేమో, జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో ఉన్నావేమో. మీరు అక్కడ చూస్తే లూకాసు వార్త 24వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడింది? చదవండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 7వ వచనం. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని అప్పుడు ఏం చేస్తున్నారంట? అప్పుడు వారు ఆయన మాటలు ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? దూతలు జ్ఞాపకం చేస్తున్నారు అక్కడికి వచ్చిన స్త్రీలకి కదా. స్త్రీలకి జ్ఞాపకం చేస్తాయా, మనుష్య కుమారుడు హింసలు పొంది తిరిగి లేస్తాడనే మాటలు మీరు జ్ఞాపకం చేసుకోరా? హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. ఎట్లా అంటే ప్రభు ఏ వాగ్దానం చేస్తాడు, దాన్ని ఏం చేస్తామంటే మనం మర్చిపోతాం. అంతేనా? మర్చిపోమా? వాగ్దానం చేసిన వాడు మర్చిపోడు, గుర్తుపెట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మర్చిపోవచ్చావు కానీ ప్రభు మర్చిపోడు. ప్రభు నీ జీవితంలో కార్యం జరిగించిన తర్వాత అప్పుడు జ్ఞాపకం చేసుకుంటావు. అరే నాకు 2020లో దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడే, అరే ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడిందే. ఆమేన్, హల్లెలూయా. కానీ నిత్యము కూడా మనము దేవుని మాటల్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని నీవు అనుభవించాలి అంటే, దేవుని శక్తిని నువ్వు అనుభవించాలి అంటే నీవు దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకునేవాడవుగా ఉండాలి. దేవుని వాగ్దానాల్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకునేవాడవుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, సమస్య వచ్చినప్పుడు నువ్వు ప్రభువుని ఆశ్రయించేవాడవుగా ఉండాలి. అమిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఖాళీ సమాధి నీకు మరణం పైన విజయాన్ని ఇస్తుంది. ఖాళీ సమాధి పాపం నుంచి నేను పరిహరిస్తుంది. ఖాళీ సమాధి నీకు జీవమునిస్తుంది. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన మాటలకై నీకే వందనాలు. అవును ప్రభా, నీవు సజీవుడు,
నీవు సజీవుడు నాయన. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, సమాధి నీ విజయం ఎక్కడ అంటున్నారు కదా నాయన. మరణాన్ని జయించారు ఆయన, చెరను చెరగా పట్టుకొని ప్రభా తండ్రి నాయన మరణాన్ని జయించారు కదా నాయన ప్రభా. అందుని బట్టి నాయన నీకే వందనాలు ప్రభా తండ్రి యేసయ్య. ఆయన మేము నమ్ముతున్నాము, నువ్వు సజీవుడు కదా నాయన ప్రభా. ఆ సజీవ స్వార్థను నాయన మేము కూడా ఇతరులకు చాటి చెప్పిన ఆయన ప్రభా నీ కొరకు తండ్రి నాయన ఆత్మల్ని గెలుచుకునే వారంగా ఉండే కృప దయచేసి వాక్యాన్ని మీరు నీటికట్టి ఫలింపు చేయమని, ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారం నుంచి ఫలించడం కొమ్మల వల్ల ఉండే కృప దయచేయమని యేసునామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనములు. ఈ వారం బైబిల్ క్విజ్ విలాప వాక్యముల నుండి. మొదటి ప్రశ్న, ప్రభువు కోప్పడి సియోను కుమార్తెను దేనితో కప్పి ఉన్నాడు? ప్రశ్న మరోసారి, ప్రభువు కోప్పడి సియోను కుమార్తెను దేనితో కప్పి ఉన్నాడు? రెండవ ప్రశ్న, సియోను కుమార్తె గుడారముల మీద ఏమి కుమ్మరించి ఉన్నాడు? ప్రశ్న మరోసారి, సియోను కుమార్తె గుడారముల మీద ఏమి కుమ్మరించి ఉన్నాడు? మూడవ ప్రశ్న, ప్రభువు బ్లాంక్ విడనాడెను తన పరిశుద్ధ స్థలమునందు అసహ్యించుకొనెను. ప్రశ్న మరోసారి, ప్రభువు బ్లాంక్ విడనాడెను తన పరిశుద్ధ స్థలమునందు అసహ్యించుకొనెను. ఈ ప్రశ్నలకు గల జవాబులు స్క్రీన్పై కనబడుతున్న నంబర్లకు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు యూదా విలాప వాక్యములు 1-3. రెండో ప్రశ్నకు జవాబు సియోను విలాప వాక్యములు 1-4. మూడో ప్రశ్నకు జవాబు మనోహరమైన విలాప వాక్యములు 1-10. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత మహిమా దేవపుత్రమ్మ గారు ఫ్రమ్ గుత్తి. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరుడైన యేసు అనే టీవీ ప్రోగ్రాం జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామమున పేరట మనవి చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.